ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమేనని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించారని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్ర యువతకు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. ఇక ఈ కార్యక్రమంపై తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ద్వారా యువతను దృఢంగా చేయడానికి ఫిట్నెస్ పరంగా ఉంచడానికి కూడా అందులో యువతను కూడా పెడదవర పట్టకుండా కూడా వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా చూసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం తలపెట్టింది. ఈ కార్యక్రమం ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ యువజన విభాగం ఆధ్వర్యంలో మారథాన్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు నగరంలో నుంచి సర్వోదయ కాలేజీ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కూడా అందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అయితే ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? దీని కార్యాచరణ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఒక సెన్సేషనల్గా ఉంటుంది. అదొక నేషనల్ వైడ్గా అది ఒక రికార్డు కూడా అవుతూ ఉంటుంది. ఇటీవలే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1,42,00,000 కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేసి వాళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ అన్నింటినీ కూడా మనము ఫైల్ చేసినటువంటి ఘనత ప్రపంచంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందంటే మన రాష్ట్రంలోనే ఉండింది. అది అయిపోగానే వెంటనే ఈరోజు ఆడదాం ఆంధ్ర కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి గ్రామాలు కానీ పట్టణాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా యువతను అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయించాలన్న ఒక మంచి లక్ష్యంతో ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మరో 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఆ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో అందరూ కూడా రాజకీయాలు చేయాలి, ఏం చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చివరి రోజు దాకా కూడా మనము ప్రజల కోసం ఉన్నాము, ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సంక్షేమం ఈ అన్నింటిలో కూడా మంచి పథకాలను తీసుకొని వచ్చి అందరికీ చేరువైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువతను అంతటినీ కూడా ఈ ఆడదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేయించాలి, అందరితో కూడా ఆడించాలి, రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ప్లేయర్స్ని మనం తీసుకురాగలిగి వాళ్ళని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించి రేపటి నుంచి అన్ని స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తద్వారా స్టేట్ లెవెల్లో ప్రతి ఈవెంట్లో కూడా టాప్ 5 మెంబర్స్ని తీసుకోవడం కానీ వాళ్ళని భవిష్యత్తులో మన నేషనల్ లెవెల్కి పంపించడానికి ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది. సార్, నెల్లూరు జిల్లా సంబంధించి జిల్లా వైడ్గా ఒకే దగ్గర పెడతారా, ఎక్కడికడే గ్రామాల్లో పెడతారా? ఫస్ట్ ఎక్కడెక్కడ గ్రామ స్థాయిలో జరుగుతాయి, తర్వాత మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, అలా అంచెలంచెలుగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ స్థాయి నుంచి ప్రారంభించి రాష్ట్ర స్థాయి దాకా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఏ వయసు నుంచి తీసుకున్నారో, ఏ క్లాస్ వరకు తీసుకున్నారో? దీనికి యువత 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆసక్తి కలిగినటువంటి అందరూ కూడా ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సార్, మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక మంది ఇది కాంట్రాక్ట్ లెక్చరర్ కావచ్చు, కొంతమందిని రెగ్యులర్ చేయడానికి మీరు ముందుకెళ్ళి సీఎం గారితో మాట్లాడి ఆ కార్యక్రమం కొనసాగించారు. దీని మీద మీకు వచ్చిన ఇదే? యాక్చువల్గా విద్యారంగం అన్నది చాలా అంటే సమాజంలో ఒక క్రూషియల్ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అతి పెద్ద పెట్టుబడి ఏ కుటుంబానికైనా, ఏ రాష్ట్రానికైనా పిల్లల్ని సరిగా చదివించుకోవడమే ఆ కుటుంబానికైనా ఒక పెద్ద పెట్టుబడి, రాష్ట్రానికైనా కూడా ఒక పెద్ద పెట్టుబడి అవుతుంది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. సో నేను టీచర్ ఎమ్మెల్సీగా టీచర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగినప్పుడు ఒక మంచి టీచర్ మంచి పిల్లల్ని తయారు చేయగలడు. ఆలోచనతోనే టీచర్స్కి సంబంధించినటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా పాజిటివ్గా స్పందించడం కానీ వాటన్నింటినీ కూడా ఈరోజు మనము అమలు చేయించుకోవడంలో కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంతమంది టీచర్స్ కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ఇది సిపిఎస్ విషయాలు కానీ, కొంతమంది జీతాల విషయాలు కానీ, కొన్ని ఫిట్నెస్ విషయాలు కానీ, దీని గురించి మరొక మారు మీరు సీఎంతో మాట్లాడే ఆలోచన చేస్తున్నారా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే బడ్జెట్లో అత్యధిక భాగం విద్యారంగానికి పెట్టినప్పటికీ కూడా కొన్ని సమస్యలు అయితే టీచర్స్ నుంచి మనకి వస్తూ ఉన్నాయి. వాటిని కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డెఫినెట్గా ఏదైనా కూడా ఒక సమస్యని సాల్వ్ చేయాలా అంటే ఆ గట్స్ ఉండే సీఎం
జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మిగతా వాళ్ళు హామీ ఇచ్చి పక్కకి వెళ్ళిన తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 98% వరకు హామీలు నెరవేర్చడం జరిగింది. టీచర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా వీటన్నిటిని చేద్దామని చెప్పి 1 by 1గా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మిగిలినవి కూడా త్వరగా అవుతాయి. టీచర్లందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, మనం 10 మందికి మంచి చెప్పగలిగిన వాళ్ళం, 10 మంది భవిష్యత్తు మన చేతుల్లో ఉన్న వాళ్ళం. మనము ఓర్పుగా మనకున్నటువంటి పనుల్ని మనం సవ్యంగా చేయించుకునే శక్తి మన దగ్గర ఉంది. కాబట్టి అందరూ కూడా నమ్మకంతో మీ ముందున్నటువంటి పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తుని కలిగించే ప్రయత్నం చేస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన సమస్యలన్నింటినీ కూడా తీర్చే అవకాశం ఉంది. ఆయనకు తీసుకెళ్లడం కూడా జరిగింది ఇప్పటికే. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా ప్రజల పట్ల యువతల పట్ల ఆయన రాజకీయంగా ఆలోచించడు. రాజకీయంగా ఇంకా 3 నెలలు ఎలక్షన్ ఉన్నా కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల్ని సంక్షేమ పథకాలు నడిపించే విధంగా, అదే టీచర్స్ కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్ట్ లెక్చర్ కావచ్చు, ఇట్లా ఉద్యోగాలకు సంబంధించి ఉపాధ్యాయుల గురించి అనేక సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్ళాం. కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయాలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళాం. సీఎం గారు సానుకూలంగా స్పందించారు. దీని విషయం కూడా సీఎం గారు వెంటనే వాళ్ళకు కూడా పరిష్కరించి వచ్చే మార్గం చూస్తున్నారు. అదేవిధంగా యువతని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్పొంచి ఆడదాం ఆంధ్ర కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగించి రాష్ట్ర లెవెల్కి తీసుకెళ్లి అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి కూడా ఈ యొక్క విద్యార్థులు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమం తెలపడుతున్నాం కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 TV, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం